మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శివనామ స్మరణతో వేములవాడ రాజన్న క్షేత్రం మారుమోగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలతో పాటు ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. రాజన్నను దర్శించుకునేందుకు క్యూ లైన్లో బారులు తీరారు భక్తులు. మరింత సమాచారం కల్పన అందిస్తారు. రాజన్న ఆలయంకి ఎంత ప్రత్యేకత ఉందో ఈ ధర్మగుండంకి కూడా అంతే ప్రత్యేకత ఉంది. మెయిన్గా చెప్పాలంటే ప్రజెంట్ వేములవాడ రాజన్న ఆలయంలో ఉన్న ఆ శివలింగం ఏదైతే ఉందో ఆ శివలింగం కూడా ఈ ధర్మగుండంలోనే దొరికిందని చెప్పేసి కూడా చాలా ప్రత్యేకత ఉంది. దాంతోపాటు ఎంతో చరిత్ర ఉందని చెప్పుకోవచ్చు. అర్జుని మునివన్వడ అయినా కూడా శ్రీ రాజరాజ నరేంద్రుడు ఒక ఋషిని హతమార్చిన తరువాత దేశ పర్యటనకు కావచ్చు, పాపం తొలగించుకోవడానికి దేశ పర్యటన చేస్తూ వేములవాడ రావడం జరిగింది. వేములవాడ వచ్చిన తర్వాత కూడా ఈ ఏదైతే ధర్మగుండం ఉందో ఇందులో స్నానం ఆచరించిన తర్వాత మనకు ఆ శివలింగం అనేది దొరికింది. దానికి నామకరణం కూడా శ్రీ రాజరాజ రాజేశ్వరుడు అని కూడా చేయడం జరిగింది. దాంతోపాటు మన వాడక భాషలో వేములవాడ రాజన్నగా కూడా పిలుస్తూ ఉంటాము. మరి అట్లాంటి ఎంతో ప్రతీక అయిన ఈ ధర్మగుండంలో కూడా ఎంతో మంది వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. కార్తీక సోమవారాలు కావచ్చు, దాంతోపాటు శివరాత్రి సందర్భంలో కూడా పెద్ద ఎత్తున రద్దీ అనేది మనకు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా ఈ రోజు శివరాత్రి ఉండడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తూ ఉన్నారు. ఇక వేములవాడ రాజన్న ఆలయంలో కూడా మనకు ఒకవైపు భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది, మరోవైపు ఇటు కోడలకు సంబంధించి కూడా పూజలు జరుగుతూ ఉన్నాయి. సో మెయిన్గా చెప్పాలంటే కూడా ఈ ధర్మగుండం దగ్గర చూస్తూ ఉన్నాం కదా, దాదాపు మనం రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ అనే కాదు, ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించి గుడిలోకి వెళ్తున్న సిచ్యువేషన్స్ మనకు కల్పిస్తూ ఉన్నాయి. మన మహాశివుడు కూర్చొని తపస్సు చేస్తున్నటువంటి కూడా విగ్రహం కూడా మనకు మధ్యలో కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రతి ఒక్కరు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. సో ఇక్కడికి వచ్చి అంతా కూడా పుణ్యస్నానాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు. ఫ్యామిలీ అంతా కూడా వచ్చి ఒకే దగ్గర పుణ్యస్నానాలు ఆచరించి వాళ్ళ పాపాలన్నీ తొలగిపోవాలని చెప్పేసి కూడా వాళ్ళకు మంచి భవిష్యత్తు లభించాలని చెప్పేసి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదే రద్దీ మాత్రం మనకు ఈ రోజు అంతా కూడా కొనసాగే అవకాశం ఉంది. దాంతోపాటు ఆ రద్దీ కూడా ఏదైతే రద్దీ ఉందో, చిన్నపిల్లలు ఉన్నారో, వృద్ధులు ఉన్నారో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు కావచ్చు ఇటు అధికారులు కావచ్చు, పోలీసులు పర్యవేక్షిస్తున్నారని చెప్పుకోవచ్చు. సో మొత్తం చుట్టూతో చూస్తూ ఉన్నాం కదా, ధర్మగుండం చుట్టూతో కూడా మనకు ఫుల్ రద్దీ అనేది కొనసాగుతూ ఉంది. ఈ ధర్మగుండం రావడానికి కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ కూడా మనకు కొనసాగుతుంది. బయట కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ ఉంది. ఆ క్యూ లైన్ నుంచి కూడా ఆ క్యూ లైన్ దాటుకొని ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు చేసి ఇక్కడి నుంచి మళ్ళీ క్యూ లైన్లో వెళ్ళి స్వామివారి వేములవాడ రాజన్నను అయితే దర్శనం చేసుకుంటా ఉన్నారు. దర్శనం చేసుకునే వాళ్ళు దర్శనం చేసుకుంటా ఉన్నారు, కోడె మొక్కులు తీర్చుకునే వాళ్ళు కోడె మొక్కులు తీర్చుకుంటా ఉన్నారు. మరి మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చారు, దాంతోపాటు ఈ నదిలో మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ ధర్మగుండంలో స్నానం ఆచరించడం ఏ విధంగా ఉంది, ఈ శివరాత్రి పర్వదినం సందర్భంగా కూడా వచ్చి ఇక్కడ శివుని చేసుకోవడం ఎలా అనిపిస్తా ఉందో తెలుసు. ఎక్కడి నుంచి వచ్చారండి? ప్రతి సంవత్సరం శివరాత్రికి వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఎట్లా ఉంది ఈ సంవత్సరం రావడం కావచ్చు? ధర్మగుండంలో స్నానం ఆచరిస్తారా? బాగానుంది, బాగానుంది, అంత బాగానుంది, అంత మంచిగా ఉన్నది, ఏం లేదు. ఎట్లా ఉంది మరి ఇక్కడ? బిజీ బాగానే ఉన్నది కానీ ఏం కాదు, ఏం పర్వాలేదు, మంచిగానే ఉంది, అంత మంచిగా ఉన్నది. దైవం దర్శనం చేసుకున్నారా? ఇంకా చేసుకుని వెళ్తున్నాం, ఇప్పుడు వెళ్తున్నాం, అక్కడికి వెళ్తున్నాం. సో ఎట్లా ఉంది ఇక్కడ శివరాత్రి రోజు? ప్రతి శివరాత్రి వచ్చి దర్శించుకుంటారా? దర్శనం చేసుకుంటాం ప్రతి సంవత్సరం. ఈ ఏడాది ఎట్లా ఉంది? ఏర్పాట్లు కావచ్చు, రద్దీ కావచ్చు? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా బాగుంది. ఉపవాస దీక్షలు కావచ్చు, జాగారాలు ఉంటూ ఉంటారా, చేస్తూ ఉంటారా? మీరు కావచ్చు, మీ ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు? నైట్ జాగరణ చేస్తాం, 12-1 దాకా జాగరణ చేసుకుంటుంటాం, మార్నింగ్ దాకా. అంటే రాత్రి మొత్తం కూడా ఆలయంలోనే ఉంటారా, లేదంటే వెళ్ళి మళ్ళీ వస్తారా? నైట్ మొత్తం ఇక్కడ ఆలయంలో నిద్ర చేస్తాం, మార్నింగ్ మళ్ళీ బద్దిపోచమ్మ దగ్గరకు పోయి అక్కడ నుంచి అటు వెళ్తాం. మరి ధర్మగుండంలో స్నానం ఆచరించడం కావచ్చు, ఇక్కడ ధర్మగుండం దగ్గర అధికారుల పర్యవేక్షణ ఏ విధంగా ఉంది, రద్దీ ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా ఉంది, బాగుంది. మరోవైపు ధర్మగుండంలో ఏ విధంగా మనకు రద్దీ కొనసాగుతుందో అదే విధంగా మనం చూస్తూ ఉన్నాం. వేములవాడ రాజన్న ఆలయం దగ్గర కూడా మనకు భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. ఓవైపు దర్శనాలు జరుగుతూ ఉన్నాయి, మరోవైపు కోడల మొక్కులు జరుగుతూ ఉన్నాయి. ఈ ధర్మగుండం దగ్గర కూడా స్నానాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు.